మాతృదేవోభవ. ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాల వారు ఏ పాదాల వారు మనకి వృశ్చిక రాశిలోనికి వస్తారు అనేటటువంటిది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విశాఖ 4వ పాదం ఒక్క పాదం మాత్రమే వృశ్చిక రాశిలోకి వస్తుంది. అలాగే అనురాధ 4 పాదాలు 1, 2, 3, 4 అనురాధ. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి ఇక్కడ మనకి వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ తీరిపోయింది కదండి, ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయనేటువంటి విషయం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ఏ స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నాయి, వారు ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విశాఖ నక్షత్రం వారికి చతుర్థ స్థానంలో శని భగవానుడు, కుంభరాశిలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు. ఈ అర్ధాష్టమ శని దీన్నే కంటక శని అని కూడా అంటారు. కంటకము అంటే తెలుగులో ముళ్ళు అని అర్థం. ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతూ ఉంటుంది, మనకి తీసే వరకు చాలా బాధ పెడుతూ ఉంటుంది కదా. అదేవిధంగా ఈ శని భగవానుడు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడుతూ ఉంటామో అంత బాధను మనకి పెడతాడు అనే విషయం మనకి తెలుసుకోవాలి. ఇక్కడ ఆ విధంగా శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ముఖ్యంగా అదే ఒకటేనా అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి సుఖాలు, నీకు గృహ సౌఖ్యం ఉండదు, వాహన సౌఖ్యం ఉండదు. ఒకవేళ ఇంటికి ఏదో రిపేర్ చేయించుకోవాలనుకున్నావు, డబ్బులుంటాయి చేయించలేవు. కొనాలనుకున్నావు, డబ్బులున్నాయి అవ్వదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు ఈ వారంలో. భూమి కొనాలనుకున్నావు కాదు, వాహనం కొనాలనుకున్నావు కాదు, డబ్బులున్నాయి. ఏ ఉన్నా సరే ఆ విషయాలలో ఈ శని భగవానుడు చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా సుఖాలను కొంచెం దూరం చేస్తాడు. ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా యోగదాయకమైన కాలం కాదు. అమ్మాలనుకున్నటువంటి ఇళ్ళని అమ్మలేరు, ఎందుకంటే అదే జీవనంగా భావిస్తూ ఉంటారు వాళ్ళు. వాడు ఎవరో అమ్ముతుంటారు, వీడు ఎవరో కొంటూ ఉంటారు. వాళ్ళకి చేసి మధ్యలో కమిషన్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు చతుర్థ స్థానంలో శని యొక్క సంచారము. ఇకపోతే పంచమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. రవి, బుధ, శుక్ర, రాహువు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇందులో బుధుడు, శుక్రుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు 5వ స్థానంలో. తద్వారా బుధుడు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా వక్రగతి ద్వారా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ గురువు, శుక్రుడు, బుధుడు, శుక్రుడు ఇద్దరు కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. బుధుడి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, మాకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శని భగవానుడు మనకి ఏవైతే దూరం చేస్తున్నాడో అవన్నీ మళ్ళీ ఆయన పని ఆయన చేస్తున్నారు. ఎవరు? శని భగవానుడు. అలాగే బుధుడు ఈయన చేయవలసిన పని ఏదో ఈయన చేస్తున్నారు. ఆ సౌఖ్యాలన్నీ అనిపించడానికి మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే కలగజేస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఈ సౌఖ్యాలన్నీ పొందగలగటము. అయితే బుధుని వల్ల వారి యొక్క మేధస్సు, లాజిక్లు అన్నీ పనిజరుగుతూ ఉంటాయి. శుక్రుని వల్ల ఏంటంటే ఇవన్నీ పనిచేస్తూ ఉండగానే ఈ లలిత కళలకు సంబంధించి కానీ, షేర్ మార్కెట్లో పనిచేసే వారికి కానీ, అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కానీ, లేదు మన ఈ లలిత కళలకు సంబంధించినటువంటి ఏదైనా టీవీ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఈ సోషల్ మీడియా కావచ్చు, వీటిలో దాన్ని జీవన ఆధారంగా చేసుకుని జీవనం సాగించేటటువంటి అందరికీ కూడా ఈ శుక్ర భగవానుడు
చాలా మంచి అవకాశాలన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఉన్న స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉన్నది. ఇకపోతే ఇక్కడ మీకు పంచమంలో రవి శుభ ఫలితములను ఇవ్వజాలడు. అయినా సంతానం మీదే దృష్టి అంతా మన సంతానం మీద పెడుతూ ఉంటాడు. వాళ్ళకి గాయాలు అవ్వటము, లేకపోతే ఆరోగ్యం బాగోలేకపోవటము, ఇట్లా చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, ఆటల్లో గాయాలు అవ్వటము, ఈ విధమైనటువంటి ఏదో అనారోగ్యాలు కల్పించడంలో రవి ఆ విధమైన ఫలితాలు కలిగజేస్తూ ఉంటాడు. అలాగే రాహు కూడా ఇంచుమించుగా పిల్లల మీదే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఈ దోమలు, బల్లులు, బొద్దింకలు, తేళ్ళు, జెర్రులు, పాములు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత ఈ బాధ పెట్టేటువంటి అవకాశం కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటుందండి. ఏ విధమైన ఫలితాలు రాహు వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చాలా అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది. మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారాలు చేస్తున్నట్టయితే, అంటే వీరు కొంత డబ్బులు వేసుకుని 2, 3, 4, 5 ఏదో పెద్దవి చేసేటప్పుడు అలా పెట్టుకుని వ్యాపారాలు చేస్తారు. వచ్చిన లాభాన్ని కూడా అదే నిష్పత్తిలో పంచుకుంటూ ఉంటారు. వారి మధ్యన కూడా చాలా అవగాహన ఏర్పడుతుంది. తద్వారా లాభాలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో కుటుంబంలో అందరితోటి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఈ గురువు వల్ల లభిస్తూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అది మనం చెప్పుకుంటుంటాం. అప్పుడప్పుడు దుర్వార్తలు వినటము, ఏంటో కష్టాలు కలగటము, కొంతమంది అర్ధాన్ మరణాలు, ధన నష్టము, ఇట్లాంటివి. ఎందుకంటే ఇది ఒక్క మనిషికి సంబంధించినటువంటిది కాదు కదండి. రాశికి సంబంధించిన వాటిలో కోట్లాది మంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే. అంచేత ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో కుజుని యొక్క ముఖ్యంగా గాయాలు అవుతాయి. ఖచ్చితంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది అష్టమ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే. అంచేత వాహనం నడిపేటప్పుడు, కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఏమైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపటము, తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. చేత అంటే ఏకాదశి స్థానంలో అంటే ధనాదాయం పెరుగుతుంది. అట్లాగే అందరితోటి మనకి సహకరిస్తూ ఉంటారు. అలాగే వ్యవహారం ఏదైనా మొదలుపెట్టినట్టయితే దాంట్లో నైపుణ్యం చూపగలుగుతారు. ఆయుర్దాయం విషయంలో అంటే కొంతమంది ఈవేళ రేపు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఇది ఒక్క మనిషికి సంబంధించింది కాదు కదండి, ఇన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి వారికి ఆయుర్దాయ విషయంలో కొంతమంది మూలుగుతూ ఉంటారు. ఏంటో అటో ఇటో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అటో ఇటో అన్న వాళ్ళకి ఇటే అవుతుంది, అటు అవదు. అదొక ధైర్యం చేసుకోవచ్చు. కేతువు ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని గ్రహాలు ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క బాగున్నాయి కాబట్టి ఇక్కడ బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు 4 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగున్నదండి. అంచేత ఈ వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా వరకు బాగానే మొత్తంగా టోటల్గా తీసుకున్నట్టయితే ఈ వారంలో బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి కూడా. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి 9 గ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం.